జై శ్రీరామ్ అందరు కూడా ఒక ముఖ్య గమనిక. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కనుక పక్షులన్నిటికీ అలాగే మూగ ప్రాణులకి చిన్న చిన్న జీవులకి ఉడతలకి కానీ పక్షులకు కానీ పావురాలకి వీటన్నిటికి కూడా నీరు దొరకడం అనేటువంటిది చాలా కష్టమైపోతుంది ఎండాకాలంలో. కనుక అందరికి కూడా తెలియజేయడం ఏనగా అందరూ కూడా తమ యొక్క ఇంటి దగ్గర బయట చెట్లు మొక్కల దగ్గర అలాగే గోడల మీద టెర్రస్ మీద వాటర్ ట్యాంక్ దగ్గర పక్షుల కోసము అందరూ కూడా నీళ్ళు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే అవి మూగజీవులు కనుక వాటి యొక్క బాధను మనం అర్థం చేసుకొని వాటికి గనక మనం సహాయం చేస్తే భగవంతుడు మనకి ఎన్నో రేట్లు సహాయాన్ని చేస్తాడని చెప్పి మనకి శాస్త్రం చెబుతుంది. కనుక అందరూ కూడా ఈ యొక్క ప్రయత్నాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే అందరికీ ఈ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి అలాగే అందరూ కూడా ధనధాన్య సంపదలతో పుత్రపౌత్రాది సంతతితో వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఒకసారి స్వామివారిని చూసి దర్శనం చేసుకోండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా కూడా మన యొక్క ఛానల్కి కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా కమెంట్ రూపంలో తెలపండి. అలాగే స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇది ప్రదోష వేళ తీస్తున్నటువంటి వీడియో. అందరూ కూడా స్వామివారిని ప్రదోష వేళ నమస్కారం చేసుకుంటే ఎంతో మంచి ఫలితం లభిస్తుంది. మీ అందరికీ కూడా ఈ యొక్క దేవాలయ ప్రాంగణం అంతా కూడా చూపిస్తాను. ఇదిగోండి అంతా కూడా దేవాలయ ప్రాంగణం. ఇదంతా కూడా ఇక్కడ మనకి నిత్యం కూడా ప్రతి శుక్రవారము లలితాపారాయణం జరుగుతుంది. అలాగే అమ్మవారి యొక్క పూజలు కూడా జరుగుతుంటాయి. పక్కనే మనకి వనమైస అమ్మవారి దేవాలయం కూడా ఉంది. అలాగే స్వామివారికి ప్రతినిత్యం కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా కూడా ఇక నాగోల్, ఉప్పల్, ఎల్బీనగర్ దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక దేవాలయంలో అభిషేకం చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇదంతా కూడా గుడి యొక్క ఫ్రంట్ వ్యూ. గుడి ముందు మన ఈ గుడి వచ్చేసి నాగోల్ బండ్లగూడ దగ్గర చెరుకు జంగయ్య గౌడ్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది. మీరు చూడొచ్చు. స్ట్రైట్ ఇదే గల్లీలో మీకు స్ట్రైట్గా వెళ్తే పెట్రోల్ బంక్ వస్తుంది. ఆ పెట్రోల్ బంక్ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి ఈ దేవాలయంలోకి వస్తారనమాట మీరు. ఈ గుడిలో మనకేంటంటే అన్ని రకాలైనటువంటి దేవతా వృక్షాలు అలాగే నేటివ్ ప్లాంట్స్ అంటే మన స్వదేశీ యొక్క వృక్షాలన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి తులసి చెట్టు, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జమ్మి చెట్టు, దాని పక్కనే దానిమ్మ చెట్టు, బిలవ చెట్లు, అనేక విధాలైన మంచి పుష్పాలు, సుగంధ పుష్పాలతో కూడినటువంటి పుష్పాల యొక్క మొక్కలు కూడా ఉన్నాయి. చూసారు కదా. ఇదిగోండి పక్షుల కోసము నీళ్ళు అనేటువంటిది ఈ విధంగా అమ్మవారి గుడి ముందు ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి గుడి ముందు ఈ విధంగా పక్షుల కోసం నీళ్ళు ఏర్పాటు చేశాం. మీరు వింటున్నట్టయితే పక్షుల యొక్క రాగాలు కూడా మీకు ఇక్కడ వినిపిస్తున్నాయి చిన్నగా. ఇదిగోండి ఇక్కడ కూడా పక్షుల కోసము అలాగే ఉడతల కోసము వాటన్నిటి కోసం కూడా ఇక్కడ నీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా తులసివనమే. ఇదంతా కూడా తులసివనము. ఈ దీపాలు పెట్టుకోవచ్చు, నిండుగా కూడా దీపాలు పెట్టుకోవచ్చు. ఇదిగోండి వనమైస అమ్మవారిని అందరూ కూడా దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః. వనమైసమ్మ అమ్మవారు ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారు. ఇదిగోండి గుడి యొక్క ధ్వజస్తంభం. ఇదంతా కూడా హైదరాబాద్లో ఎంతో అద్భుతమైనటువంటి గుడి. చాలా మంచిగా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ దేవాలయం అంతా కూడా. మంచిగా మీరు అబ్జర్వ్ చేయండి. శివుడి యొక్క తల మీద చంద్రవంక ఏ విధంగా అయితే ఉంటుందో మీరు ఇక్కడ దేవాలయం మీద చూస్తే మీకు అదేవిధంగా చంద్రవంక మీకు కనిపిస్తుంది. జూమ్ చేస్తున్నాను, అందరూ కూడా చూడండి. గుడి యొక్క గోపురం శిఖరం మీద ఏ విధంగా అయితే మీకు కనిపిస్తుందో ఎంతో అద్భుతంగా ఉంది కదా ఇది దృశ్యము. ఇదిగోండి చంద్రుడు చూడండి. ఇదిగోండి జూమ్ చేస్తున్నాను, చంద్రుడిని చూడండి, చంద్రవంక.
ఎంత అద్భుతంగా ఉందో దేవాలయం ముందు. అందరు కూడా జై శ్రీరామ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా కమెంట్ రూపంలో తెలపండి. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.